మన గ్రౌండ్లో ఆపోజిట్ లైటింగ్ అవుతుంది, అది చూసుకో. లాస్ట్ టైం మొత్తం వైట్ షైన్. స్వాగతం సుస్వాగతం. జీఎం గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు సందర్భంగా మనము జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ముందుగా గాంధీ తాత గారి చిత్రపటానికి పూలమాల సమర్పించవలసిందిగా జిఎం సార్ను కోరుచున్నాము. ఒక ఫోటో సెషన్. సలీం సద్రా గారిని కూడా మరియు రమేష్ గారిని, ప్రెసిడెంట్ అశోక్ గారిని మరియు ఆల్ హెచ్ఓడిస్, హెచ్ఓడి జిఎం గారు హెచ్ఓడి జిఎం గారు, ఆల్ హెచ్ఓడిస్ సుదర్శన్ శ్రీనివాస్ ఆహ్వానిస్తున్నారు. అందరి బ్యాక్గ్రౌండ్ ఫోటోస్ వస్తాయి. సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय बोलो भारत माता की ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫంక్షన్ అశోక్ సార్ను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిన్న ఫోటో సెషన్. అందరూ వేడుకల సందర్భంగా శుభోదయం. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మన వేదికపై విచ్చేసిన మన కొత్త మందమరి ఏరియా జనరల్ మేనేజర్ గారు శ్రీ ఎన్ రాధాకృష్ణ గారికి, అలాగే శ్రీ సలీం సత్యనారాయణ గారు మన రికగ్నైజ్డ్ యూనియన్ సభ్యులు, అలాగే శ్రీ మన జిఎల్ ప్రసాద్ గారు ఎస్ఓ గారు, అలాగే శ్రీ రమేష్ గారు, అందరికీ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ ఈనాటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మందమరి ఏరియా రథసారథి జనరల్ మేనేజర్ గారు శ్రీ ఎన్ రాధాకృష్ణ గారికి, జిఎల్ ప్రసాద్ గారు ఎస్ఓ జిఎం గారికి, శ్రీ సలీం సత్యనారాయణ గారు ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ గారికి, అదేవిధంగా అశోక్ గారికి మరియు మందమరి ఏరియా హెచ్ఓడిస్కి, ఇతర యూనియన్ నాయకులకు అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం నుండి మనము కూడా అందరూ మన యొక్క హక్కులు, విధులు, బాధ్యతలు నిర్వహించి దేశ అభివృద్ధికి, మన సంస్థ అభివృద్ధికి తోడ్పాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి 77వ గణతంత్ర దినోత్సవ
ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి గౌరవనీయులు మందమారి రథసారథి మన గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ రాధాకృష్ణ గారికి, అదేవిధంగా SOTGM శ్రీ లలితేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా DGM అశోక్ సార్ గారికి, అదేవిధంగా అధికార సంఘం నాయకులు రమేష్ అన్న గారికి, అధికారులకు, యూనియన్ నాయకులందరికీ కూడా, మహిళా సోదరులందరికీ కూడా, SNP సోదరులందరికీ కూడా AITC తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదటగా ఈరోజు మన భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన మందమరి ఏరియా GM ఆఫీస్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన SOTGM GL ప్రసాద్ గారు, మన ఈ సభకి అధ్యక్షత వహిస్తున్న DGM పర్సనల్ అశోక్ గారు, శైలేంద్ర సత్యనారాయణ గారు AITC బ్రాంచ్ సెక్రటరీ మందమరి, రమేష్ గారు CMOA ప్రెసిడెంట్ మన మందమరి ఏరియా ఆఫీసర్స్, వేదిక ముందున్న ఆల్ HODs, యూనియన్ ప్రతినిధులు, GM ఆఫీస్ స్టాఫ్, మేడమ్స్ మరియు కాంట్రాక్ట్ వర్క్మెన్, SNPC సిబ్బంది అందరూ కూడా మరొకసారి నమస్కారములు మరియు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు మనకి స్వతంత్రం ఎట్లాగా వచ్చింది. ఆగస్టు 15న మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం మనము రాసుకొని మన గ్రేట్ లీడర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, అందరూ మనకు ఒక రాజ్యాంగం, ఈ విధంగా మనము మన దేశాన్ని మనమే పరిపాలించుకుందాం అనే ఆలోచనతో రాజ్యాంగం రాసిన తర్వాత జనవరి 26 ఈరోజు మనం జరుపుకునేది మన రాజ్యాంగం మనము పరిపాలించడం స్టార్ట్ చేసినది. అప్పటి నుంచి మన అతి పెద్ద డెమోక్రటిక్ కంట్రీ మన భారతదేశం. ఎన్నో కుల మతాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నా కూడా మనందరం ఒకటే అనే ఒక సమైక్యతతోని మన భారతదేశం ముందుకెళ్తుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా అతి త్వరలో ఎదుగుతుంది. అదేవిధంగా మన సింగరేణి మీ అందరికీ తెలుసు, 136 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సింగరేణి మన దేశానికి వెలుగు ఇస్తుంది. మన సౌత్ ఇండియాలో మెయిన్గా 2000 సుమారు ఎన్నో ఇండస్ట్రీస్కి మనం కోల్ సప్లై చేసి సుమారుగా 40,000 మంది ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్, 30,000 మంది కాంట్రాక్ట్ వర్క్మెన్, ఇదే కాకుండా లక్షలాది మంది దీని మీద ఆధారపడి మన ఈ తెలంగాణ స్టేట్లో మనకి ఈ సింగరేణి ఒక కొంగు బంగారంగా మీ అందరికీ తెలుసు. అటువంటి సింగరేణిలో మనం పనిచేస్తున్నందుకు మనందరం చాలా సంతోషపడాలి. ఇప్పుడు మన ముందున్న సవాల్ ఏంటంటే రక్షణతో కూడిన ఉత్పత్తి, క్వాలిటీతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయటం, కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్స్ తీసుకొని తక్కువ కాస్ట్తోని మనము బొగ్గు ఉత్పత్తి చేయటమే మనందరి ముందు ఉన్న సవాల్. కాబట్టి మనందరం ఆ విధంగా సమిష్టి కృషితోని మన సింగరేణి మనుగడకు మనందరం ముందు వెళ్దామని ఈ సందర్భంగా మరొకసారి ఈ రిపబ్లిక్ డేలో ఏదైతే మనకు డెమోక్రటిక్ కంట్రీలో రాశారు ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ రూల్స్ని పాటిస్తూ ముందుకు వెళ్దామని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ అట్లా పోతూనే ఉండాలి. నువ్వు ఎక్కడ చెప్పాలి తెలుసా? భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాధాకృష్ణ జనరల్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా అర్జెంట్ సేవా సమితి శ్రీ ఎన్ శ్రీబాబు రాధాకృష్ణ On the occasion of
సేవా ప్రెసిడెంట్ శ్రీ వాణి రాధాకృష్ణ గారిని కలర్ పార్టీ వారు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. ప్రత్యేకమైనటువంటి సీట్లలో చిత్రపటానికి పూలమాల వేస్తున్నారు. అలాగే చిత్రపటానికి పూలు కూడా సమర్పిస్తున్నారు. మేడం శ్రీవాణి రాధాకృష్ణ గారిని కూడా పూలు సమర్పించాల్సిందిగా కోరుచున్నాము. అండ్ యూనియన్ ప్రతినిధులందరూ కూడా పూలు సమర్పించాల్సిందిగా కోరుచు సార్. ఆల్ హెచ్ఓడిసి కూడా జాయిన్ కాండి. రమేష్ గారిని కూడా పూలమాల వేయాల్సిందిగా కోరుచున్నాం. పూలు సమర్పించాల్సిందిగా కోరుచున్నాం. ఓకే రెడీ సార్. ఒకసారి కొంచెం బ్యాగ్ తీసుకోండి. అన్నకి మొబైల్ కొంచెం బ్యాగ్ తీసుకోండి. రెడీ సార్. 1 more పీస్ ఒకసారి చూడండి సార్. 1 second సార్ ప్లీజ్. మరియు యూనియన్ ప్రతినిధులు సలన్ సత్యనారాయణ గారు, సిఎంఏ ప్రెసిడెంట్ రమేష్ గారిని, మరియు సేవా ప్రెసిడెంట్ जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे श्रीमान 77वां गणतंत्र दिनोत्सव परेड पर परेड आपके निरीक्षण के लिए हाजिर है श्रीमान। మన గౌరవ కమాండర్ మురళీమోహన్ పవర్ ఏజెన్సీ వారిని, తర్వాత ప్లాటూన్ రెస్క్యూ టీం వారిని, సింగన్ హై స్కూల్ క్యాప్టెన్ వాళ్ళని, కార్మిల్ హై స్కూల్ వాళ్ళను మరియు టబక్కల్ స్కూల్ వాళ్ళను వీక్షించడానికి మన జిఎం సార్ వస్తున్నారు. ఈ యొక్క పరేడ్లో భాగంగా ఈ యొక్క వివిధ ప్లాటూన్స్ పరీక్షించే టీంని పరీక్షిస్తున్నారు. తదుపరి ప్లాటూన్ కమాండర్ వర్గీస్ టీం కెప్టెన్ సందీప్ రెడ్డి గారు, అలాగే
మరి ఒక టీంని పరీక్షిస్తున్నారు. కెప్టెన్ అబ్దుల్ వాసిం వారిని వారి టీంని ముఖ్య అతిథులు వారు పరీక్షిస్తున్నారు. టీంని మన ముఖ్య అతిథులు వారు పరీక్షిస్తున్నారు. श्रीमान 77 गणतंत्र दिनोत्सव परेड परेड कुछ कालों मत से गुजरने की अनुमति प्रदान करें. ఇప్పుడు మన ముఖ్య అతిథుల వారు పరేడ్కి అనుమతి ఇచ్చారు. వందన సమర్పణ పరేడ్ కమాండర్ కె శ్రీనివాస్ గారు అండ్ టీంని గౌరవ ముఖ్య అతిథుల వారికి వందన సమర్పణ చేస్తూ టీంను ముందుకు తీసుకెళ్తున్నారు. కమాండర్ శ్రీనివాస్ గారులను కూడా శ్రీనివాస్ గారు లీడ్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు అన్ని టీమ్స్ లీడ్ చేస్తూ తీసుకొస్తున్నారు. మన పరేడ్ కమాండర్ శ్రీనివాస్ గారు టీము గౌరవ ముఖ్య అతిథుల వారికి వందన సమర్పణ చేస్తూ టీమును ముందుకు తీసుకెళ్తున్నారు. రాకీస్ టీం కెప్టెన్ సందీప్ రెడ్డి గారు ముఖ్య అతిథుల వారికి వందన సమర్పణ చేస్తూ టీమును ముందుకు తీసుకెళ్తున్నారు. మురళీ మ్యాన్ పవర్ ఏజెన్సీ కెప్టెన్ ఎల్ మోహన్ గారు మన ముఖ్య అతిథుల వారికి వందన సమర్పిస్తూ వారు మార్చ్ ఫస్ట్ ముందుకు సాగిస్తున్నారు. తదుపరి రెస్క్యూ టీం వారు రెస్క్యూ టీం కెప్టెన్ శ్రీ కె సంపత్ గారు మరియు వారి టీం మన ముఖ్య అతిథుల వారికి గౌరవ వందనం సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తర్వాత సింగరేణి హై స్కూల్ కెప్టెన్ అబ్దుల్ వాసిం మరియు వారి టీం మన ముఖ్య అతిథుల వారికి వందనం సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తదుపరి కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ కెప్టెన్ అఖిల్ తేజ మరియు వారి టీం మన ముఖ్య అతిథుల వారికి గౌరవ వందనం సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తదుపరి తౌకల్ స్కూల్ టీం కెప్టెన్ మరియు వారి టీం వారు మన ముఖ్య అతిథుల వారికి గౌరవం సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. శ్రీనివాస్ గారు మన ముఖ్య అతిథుల వారిని విసర్జన కోసము అనుమతి కోసం అడుగుతున్నారు. ఇప్పుడు ముఖ్య అతిథుల వారు పరేడ్ ముగించడానికి అనుమతించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల నాయకులు, పురజనాలు, పాత్రికేయ మిత్రులు మరియు
మా తోటి సింగరేణి ఆఫీసర్స్, మన మందమరి ఏరియా ఎంప్లాయీస్, వాళ్ళ కుటుంబ సభ్యులు, కాంట్రాక్ట్ వర్కర్ మరియు దీనికి ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలం వల్ల మనకు ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే మనము మన రాజ్యాంగం మనము రాసుకొని మనము జనవరి 26 రిపబ్లిక్ డే రోజు మన దేశాన్ని మనం పరిపాలించుకోవడం స్టార్ట్ చేశాం. ఈరోజు ఎంతో గొప్ప దినం. మీ అందరికీ తెలుసు 26 జనవరి 2026 కలిసింది. ఇటువంటి ఈరోజు మన మందమరి ఏరియాలో గణతంత్ర దినోత్సవం చాలా దిగ్విజయంగా జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉన్నది. ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఎదుగుతుంది. ఆ భారతదేశంలో మన సింగరేణి ఒక పార్ట్. మన సింగరేణి ఎంతో కష్టపడి దేశ సైనికుల్లాగా పనిచేసి మనకి ఈరోజు మన బొగ్గు ఉత్పత్తి చేసిన మన సౌత్ ఇండియాకి కోల్ సప్లై చేస్తున్నాం. సౌత్ ఇండియాలో 80% థర్మల్ పవర్ ప్లాంట్లకి మనమే కోల్ సప్లై చేస్తున్నాం. అదే కాకుండా సుమారుగా 2000 ఇతర మన ఇండస్ట్రీస్ కూడా మనం కోల్ సప్లై చేస్తున్నాం. ఆ విధంగా వెలుగునిస్తూ అటువంటి సింగరేణిలో మనము పనిచేయడం చాలా ధన్యులం. ఎందుకంటే సింగరేణి బొగ్గు తీయడమే కాదు, ఆ బొగ్గుని పవర్గా జనరేట్ చేసి వెలుగులిస్తున్నాం. ఆ వెలుగులు ఇచ్చేటందుకు థర్మల్ పవర్ ప్లాంట్ కూడా మనము ఎస్టీపీపీ జైపూర్లో 200 మెగావాట్ల ప్లాంట్ కూడా నెలకొల్పుకొని ఎప్పటి నుంచో జనరేట్ చేస్తుంది. ఇంకొక 700 మెగావాట్ ప్లాంట్ ఇప్పుడు కమిషనింగ్ త్వరలో అవుతుంది. అదేవిధంగా కాకుండా మీ అందరికీ తెలుసు, మన కోల్ బ్లాక్స్ ప్రైవేటైజేషన్ అయినాక మన కాంపిటీషన్ పెరిగింది. ఇంతకుముందు మన కోల్ మనమే డిమాండ్ ఉండేది. కస్టమర్స్ కన్నా మన సప్లయర్స్, మనం ఎవరైతే సప్లై చేస్తామో మన పై చేయి ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఇతర దేశాల నుంచి మంచి కోల్ వస్తుంది. కోల్ ప్రైవేటైజేషన్ అయినాక వాళ్ళు కూడా కోల్ సప్లై చేయడం స్టార్ట్ అయింది. ఇటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఇప్పుడు మన మీద చాలా బాధ్యత పెరిగింది. ఈ బాధ్యతలో భాగంగా మనకి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనందరికీ తెలుసు. క్వాలిటీగా ఉంటేనే ఏదైనా కొంటారు. అటువంటి క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి చేయాలి. దానికి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మనం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానితో పాటు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మన కోల్ ఇండియా కన్నా మనది ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది. కాస్ట్ తగ్గించుకొని తక్కువ వ్యయంతో మనము ఉత్పత్తి సాధిస్తేనే మనకి దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఈ విధంగా మనం సింగరేణి ఇప్పుడు ఓన్లీ మనకి 56.6 మిలియన్ టన్నులో 47.11 మిలియన్ టన్నులు 84% మాత్రమే మన సింగరేణి వ్యాప్తంగా ఉన్నాము. మన మందమరి ఏరియా 65% ఉంది. కానీ గత 3-4 నెలల బట్టి మన ఉత్పాదకత పెరిగింది. ఈ నెల ఇప్పటి వరకు 80% మన కోల్ ఉత్పత్తిలో ముందులో ఉన్నాము. మనకి 4 అండర్గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి, KK5. దానిలో 100% కోల్ సాధించినందుకు అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా ఈ సందర్భంగా. అదేవిధంగా మనకి కాజీపేట 1, కాజీపేట 2, KKOC ఒక ఓపెన్ కాస్ట్ మైన్ ఉంది. ఇంకో ఓపెన్ కాస్ట్ మైన్ అతి త్వరలో మనము నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో అది కూడా మనకి స్థాపించడానికి అన్ని విధాల పర్మిషన్స్ దానికి ముందులో ఉన్నాం. ఇది కాకుండా మీకు అందరికీ తెలుసు ఎక్స్ప్లోజివ్స్ SMS ప్లాంట్ ఒకటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది. ఓబీ నుంచి కోలు తయారు చేసేది కూడా మనము రెడీగా ఉత్పత్తి చేస్తూ అదేదైతే ఓబీ తయారు చేసిన శాండ్ని కాజీపేట 1కే కాకుండా పక్కన ఉన్న శ్రీరాంపూర్ RK7కి కూడా మనము సప్లై చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మన మందమరి సోలార్ ఎనర్జీ కూడా 110 మెగావాట్లకి మన త్రోడ్ సింగరేణిలో కూడా మంది నెంబర్ 1. దాంట్లో ఇప్పుడు 43 మెగావాట్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము. ఇంకో 67.2 మెగావాట్ ఖత్తర్లో మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. అది ఒక 1 మంత్లోనే మనం ఇక్కడ కమిషనింగ్ చేస్తాం. మొన్నే ఓవర్ హెడ్ లైన్, HD లైన్ అన్ని కూడా కంప్లీషన్ అయిపోయినాయి. ఇది మన ఉత్పాదకత డైవర్సిఫికేషన్. ఇంకా మన రక్షణ గురించి
ఎంతైనా వ్యయమైనా కూడా మనం ముందుండి దేనికైనా కూడా వెనకాడకుండా అండర్గ్రౌండ్లో కూడా మన ఆఫీసర్స్ కానీ మన సూపర్వైజర్స్ కానీ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అక్కడ సేఫ్టీతో కూడిన ఉత్పత్తికి అందరూ తోడ్పడుతున్నారు. ఇది కాకుండా ఎన్విరాన్మెంటల్గా మనము ఎంతో మందికి మనము చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి మనము మొక్కలు ఇవ్వడంలోనే కాకుండా మనము ఈ సంవత్సరం 30 హెక్టర్స్లో ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మన వెల్ఫేర్ అంటూ వీటిలో ఎంతో మందికి మనము ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఈ మధ్య ఫిమేల్ ఎంప్లాయీస్ చాలామంది మన సింగరేణిలో వస్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ జాబ్ గురించి సెక్యూరిటీ ఇటువంటిదే కాకుండా మన సిఎస్పి కేకేఓసిలో ఉన్న సిఎస్పి ఒక షిఫ్ట్ అంతా కూడా వాళ్ళతోనే నడపాలని మనం ముందుకు వెళ్తున్నాం. ఈ విధంగా మన సింగరేణిలో మనం ఎన్నెన్నో వర్క్స్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మనము సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద 4 కోట్లు ఇచ్చి 2 కోట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 2 కోట్లు మన చెన్నూరు కాన్స్టిట్యూషన్లో మనం స్పేర్ చేసి చాలా విధంగా ముందుకు వెళ్తున్నాం. ఇదే కాకుండా శాతలాపురంలో 9 కోట్లు పెట్టి పర్మనెంట్ మందమరి ఏరియాకి వాటర్ సప్లై కూడా మనం చేయడం జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా మనం ఇక్కడ ఉన్న గ్రౌండ్స్, ఇక్కడ ఉన్న పార్క్స్ అన్నింటినీ కూడా మంచిగా చేసి ఆరోగ్యంగా ప్రతి ఎంప్లాయీ ఉండాలని మనం ఉన్న చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చేస్తూ R&R ప్యాకేజ్ కింద దుబ్బగూడెం వాళ్ళకి కూడా 16 కోట్లు పెట్టి మనం ఒక మంచి R&R కాలనీ కూడా మనం స్థాపించడం జరిగింది. ఇదే కాకుండా మనము మన కాలనీస్లో ఏదైతే ఉందో డ్రైనేజ్ వ్యవస్థ మంచి క్వార్టర్స్ రిపేర్ వీటి కూడా సుమారుగా ఒక 10 కోట్లు పెట్టి రిపేర్ వర్క్స్ కూడా మన బెల్లంపల్లి నుంచి రామకృష్ణాపురం వరకు అన్ని క్వార్టర్స్ కూడా రిపేర్స్ చేయడానికి ముందు వెళ్తున్నాం. ఈ విధంగా మనము మందమరి అన్ని రంగాల్లో కూడా మనం ముందుంటూ మన ప్రస్తుతానికి సింగరేణి లెవెల్లో 8వ స్థానంలో ఉన్న మందమరి ఏరియాని ప్రస్తుతానికి 4వ స్థానంలోకి మనందరికి సమిష్టి కృషిని తీసుకురావడం జరిగింది. దాన్ని ఇప్పుడు నెంబర్ 1 స్థానానికి మనందరం కలిసి కూడా రక్షణతో కూడిన ఉత్పత్తి మరియు కాస్ట్ ఎఫెక్టివ్నెస్, తక్కువ కాస్ట్తో ఎక్కువ ఉత్పత్తి, మనం క్వాలిటీతో కూడిన మనము బొగ్గుని మనం ఉత్పత్తి చేసి మనం మందమరి ఏరియాకి మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఉత్తమ కార్మికులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మన మందమరి ఏరియా తరఫున మన కాజీపేట డిప్యూటీ మేనేజర్ వెంకటేష్ గారు ఈరోజు అక్కడ బెస్ట్ ఆఫీసర్గా ఇక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడ అవార్డు అందుకోబోతున్నాడు. అట్లాగే కేకేఓసి నుంచి గవర్నమెంట్ ఆయనగా మన మందమరి ఏరియా తరఫున అక్కడ అతను కూడా పురస్కారం అందుకోబోతున్నాడు. ఈ విధంగా మన సింగరేణి అన్ని రంగాల్లో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద ఇండస్ట్రీ. ఇటువంటి ఇండస్ట్రీలో మనం పనిచేసి మన ముందు తరాల వాళ్ళకి మన ఒక ఇండస్ట్రీ మనగా ఉండాలంటే మనం ఏదైతే ఇప్పుడు కష్టపడి మనకున్న ఎక్విప్మెంట్ మనకున్న ఏదైతే 8 గంటల 10 గంటల సద్వినియోగం చేసుకొని మనందరం కూడా కలిసిమెలిసి కమిషన్గా పనిచేస్తారని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ మరొకసారి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధిస్తారని మరి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు రిపబ్లిక్ డే సందర్భంగా తెలియజేస్తూ ఈ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సేవా అధ్యక్షురాలు మందమరి ఏరియా శ్రీవాణి రాధాకృష్ణ మేడం గారు కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అందరూ గట్టిగా చెప్పడంతో వారికి శ్రీ సిఎస్ నరసయ్య గారు మరియు వారి సతీమణి గారిని అందరూ గట్టిగా చెప్పడంతో వారికి అభినందన తెలపాల్సిందిగా కోరుకుంటున్నాము. తర్వాత వారికి బహుమతి అందజేయవలసిందిగా మేడం గారిని కోరుకుంటున్నాము. సేవా ప్రెసిడెంట్ మేడం గారిని. తర్వాత సర్టిఫికేట్ అందజేయవలసింది ఏపీసీ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ సైలెంట్. తర్వాత స్వీట్ బాక్స్ అందజేయవలసిందిగా శాంతిగాని ఏజెంట్ శ్రీ అబ్దుల్ ఖాదర్ సార్ గారిని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఉత్తమ ఉద్యోగి ఎంపికైనటువంటి మరో ఉద్యోగి శాంతిగాని పై నుండి శ్రీ మాధురి రాజనర్సు వీరికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వీరు ఎంతో సుపీరియర్స్తో మరి కోరికర్స్తో చాలా గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. వీరిని
శాలువాతో సన్మానం చేయవలసిందిగా మన ముఖ్య అతిథి గౌరవ జనరల్ మేనేజర్ సార్ గారిని కోరుకుంటున్నాము. చూడండి సార్. రెడీ సార్. మేడం ప్లీజ్. తర్వాత బహుమతి ప్రదానం చేయవలసిందిగా మేడం గారిని కోరుకుంటున్నాము. సేవా ప్రెసిడెంట్ మన్నమరి ఏరియా. అన్న కొంచెం తర్వాత స్వీట్ బాక్స్ అందజేయవలసిందిగా శాంతిగని మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ సిన్హా సార్ గారిని కోరు. కొంచెం సైడ్కి ఉన్నారు. నెక్స్ట్ కాశీపేట్ ఫాల్స్ రెక్టిఫై చేస్తూ అండర్ గ్రౌండ్స్ లో బిల్డింగ్ టైంలో మనకి అందించారు తక్కువ సమయంలో. దీనికి ప్రత్యేక అభినందనలు. మరియు దీనికి శాలువాతో సన్మానం చేయవలసిందిగా గౌరవ జనరల్ మేనేజర్ సార్ గారిని కోరుకుంటున్నాము. కాశీపేట పిట్ సెక్రటరీ గారు కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. జి శ్రీనివాస్ గారు. ఓకే రెడీ సార్. స్టార్ట్ సార్. నెక్స్ట్ సర్టిఫికేట్ అందజేయవలసిందిగా నాగా మల్లేష్ గారిని. తర్వాత అందరు గట్టిగా చెప్పలు కొట్టాలండి. తర్వాత స్వీట్ బాక్స్ అందజేయవలసిందిగా ఏజెంట్ సార్ గారు కోరుకుంటున్నాము. రాంబాబు సార్ గారిని. ఓకే రెడీ సార్. కొంచెం బ్యాక్ తీసుకోండి సార్ ప్లీజ్. ఉత్తమ ఉద్యోగాలు ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటాం. లాస్ట్ వారికి అంత మన ముఖ్య అతిథులు వారిచే వారికి ఒక గ్రూప్ ఫోటో సెషన్ ఉంది. దీనిని శాలువాతో సన్మానం చేయవలసిందిగా గౌరవ జనరల్ మేనేజర్ గారిని కోరుతున్నాము. తర్వాత బహుమతి అందజేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ గారిని కోరుకుంటున్నాము. అందరూ గట్టిగా చెప్పడంతో వారికి అభినందన ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత సర్టిఫికేట్ అందజేయవలసిందిగా ఓకే సార్. శ్రీ వారికి అభినందన ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే కాశీపేట పిట్ సెక్రటరీ శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారు కాశీపేట పిట్ సెక్రటరీ. శ్రీ ఎల్ లక్ష్మణ్ మరి వారి దంపతులను శాలువాతో సన్మానం చేయవలసిందిగా జేఎం గారిని కోరుకుంటున్నాము. సార్ ఇక్కడ చూడండి సార్. మేడం తర్వాత రిమోట్ అందజేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ మేడం గారిని కోరుకుంటున్నాము. నెక్స్ట్ సర్టిఫికేట్ అందజేయవలసిందిగా ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ సైలేంద్ర సత్యనారాయణ గారిని, నాగా మల్లేష్ గారిని మరియు వారు పిట్ సెక్రటరీ గారిని తర్వాత స్వీట్ బాక్స్ అందజేయవలసిందిగా ఏజెంట్ సార్ మరియు మేనేజర్ సార్ గారిని కోరుకుంటున్నాము. శ్రీ డి సతీష్ సార్ గారిని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలవలసిందిగా కోరుకుంటున్నాము. అభినందనలు. అందరూ గట్టిగా చెప్పడంతో వారికి అభినందనలు తెలవలసిందిగా కోరుకుంటున్నాము. వీరిని శాలువాతో
సన్మానం చేయవలసిందిగా మన ముఖ్య అతిథి వారిని కోరుకుంటున్నాము. రెడీ సార్ మేడం ప్లీజ్. అందరూ గట్టిగా సభ్యులు వారికి అభినందనలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత బహుమతి అందజేయవలసిందిగా గౌరవ అతిథులు సేవా ప్రెసిడెంట్ మేడం గారిని కోరుకుంటున్నాము. నెక్స్ట్ సర్టిఫికేట్ అందజేయవలసిందిగా ఎస్ఓడి జేఎం సార్ గారిని మరి ఏరియా ఇంజనీర్ గారిని మరి సీఎం ప్రెసిడెంట్ రమేష్ సార్ గారు కోరుకుంటున్నారు. తర్వాత స్వీట్ బాక్స్ అందజేయవలసిందిగా అలా కొంచెం దగ్గర జరగాలి, వాళ్ళు వస్తలేరు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. మరో వీరు శ్రీ పి సంపత్రావు గారు మిషన్ మెయింటెనెన్స్, వీరు ఒక 100% కంప్లైంట్స్ తో చేశారు. వీరిని మీ సతీమణి గారిని వారి కుటుంబ సభ్యులను కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. వీరికి శాలువతో సన్మానించవలసిందిగా తర్వాత మెమోటో అందజేయవలసిందిగా గౌరవ అతిథులు వారు మేడం గారిని కోరుకుంటున్నాము. అందరూ గట్టిగా చెప్పడం వారికి అభినందనలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత సర్టిఫికేట్ అందజేయవలసిందిగా ఏటీసీ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ సయ్యద్ సత్యనారాయణ గారిని, అలాగే వాళ్ళ పిచ్ సెక్రటరీ గారు కూడా అకాంపెనీ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సంపత్ గారిని సార్ మనం తీసుకు నాకు దగ్గర జర మేడం. నెక్స్ట్ స్వీట్ బాక్స్ అందజేయవలసిందిగా ఏజెంట్ సార్ గారిని సంవత్సరాల 7 నెలలు కంపెనీలో సర్వీస్ అందజేశారు. మీరు న్యూలీ అపాయింటెడ్ డ్రైవర్స్ కి మరి యాక్టివ్ డ్రైవర్స్ కూడా వీరు శిక్షణ ఇస్తున్నారు. ఏకే ఫైనందు వీరిని సెలవుతో సన్మానించవలసిందిగా మన ముఖ్య అతిథులు గౌరవ జనరల్ మేనేజర్ సార్ గారిని కోరుకుంటున్నాము. అందరూ గట్టిగా సభతో వారికి అభినందనలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ వారికి మెమోటో అందజేయవలసిందిగా గౌరవ అతిథులు సేవా ప్రెసిడెంట్ మేడం గారిని సర్టిఫికేట్ అందజేయవలసిందిగా ఏజెంట్ రాంబాబు సార్ గారిని మరి మేనేజర్ గారు. నెక్స్ట్ స్వీట్ బాక్స్ అందజేయవలసిందిగా సీఎం ప్రెసిడెంట్ శ్రీ రమేష్ సార్ గారిని మరి ఏరియా ఇంజనీర్ గారిని కోరుకుంటున్నాము. కొంచెం క్లోజర్. థ్యాంక్ యూ రమణ గారు. రెడీ సార్. నెక్స్ట్ కేకేఓసిపి ఉద్యోగులు రెడీగా ఉండవలసిందిగా కోరుకున్న ఉత్తమ ఉద్యోగులు వీరు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ని అచీవ్ చేశారు. వీరికి సరిమణి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. వీరిని కొంచెం క్లోజ్ అవ్వండి సార్, ఫ్రేమ్ దొరుకుతలేదు. కొంచెం క్లోజ్ అవ్వండి, కోరుకుంటున్నాము. కొంచెం క్లోజ్ అవ్వండి, ఫ్రేమ్ వస్తలేదు అన్న, కొంచెం దగ్గర చేయండి, ఫ్రేమ్ వస్తలేదు సార్. రెడీ సార్, 1 సార్, 1 సెకండ్ ప్లీజ్ సార్. నెక్స్ట్ మెమోటో అందజేయవలసిందిగా మేడం గారిని కోరుకుంటున్నాము. తర్వాత మెమోటో అందజేయవలసిందిగా ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య సార్ గారిని మరియు మేనేజర్ సార్ గారిని కోరుకుంటున్నాము. అందరూ గట్టిగా సభలో వారికి అభినందనలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ స్వీట్ బాక్స్ అందజేయవలసిందిగా ఏటీసీ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ సయ్యద్ సత్యనారాయణ గారిని మరియు సీఎం ప్రెసిడెంట్ రమేష్ సార్ గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము.
నెక్స్ట్ శ్రీ దుర్గం రమేష్ గారు ఉత్తమ ఉద్యోగి ఎంపిక అయినటువంటి వారికి ఎన్నికలు సిఓబి ఉత్తమ ఉద్యోగులకు చిన్న విజ్ఞప్తి. నెక్స్ట్ మనకి గ్రూప్ 4లో ఉంటుంది. మన ముఖ్య అతిథులు వారిచే శ్రీ డి రమేష్ గారిని షావుతో సన్మానం చేయవలసిందిగా మన ముఖ్య అతిథులు వారు జిఎం సార్ గారిని కోరుకుంటున్నాము. నెక్స్ట్ మెమంటో అందజేయవలసిందిగా గౌరవ అతిథులు సేవా ప్రెసిడెంట్ మేడం గారిని కోరుకుంటున్నాము. తర్వాత సర్టిఫికేట్ అందజేయవలసిందిగా ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ మల్లయ్య సార్ గారిని, అలాగే మేనేజర్ సార్ శ్రీ కె రామరాజు సార్ గారిని కోరుకుంటున్నాము. అందరూ గట్టిగా సభలో వారికి అభినందనలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత స్వీట్ బాక్స్ అందజేయవలసిందిగా ఏఐపిసి బ్రాంచ్ సెక్రటరీ మరియు పిట్ సెక్రటరీ గారిని కోరుకుంటున్నాము. దాగా మల్లేష్ గారిని మరియు వారి పిట్ సెక్రటరీ గారిని కోరుకుంటున్నాము. కుమారస్వామి గారిని అందరూ గట్టిగా సభలో వారికి అభినందనలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. అందరూ గట్టిగా సభలో వారికి అభినందనలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. అందరు నవ్వండి. అవర్ హేమ్ జీరో హామ్, అవర్ హేమ్ జీరో హామ్ అనండి. ఓకేనా? 1 సెకండ్ సార్, ఒకసారి చూడండి సార్ ప్లీజ్. ఓకే, రెడీ సార్. థ్యాంక్ యూ సార్. ఎంతో గొప్పది తిరంగుల జెండా. రంగులు మన మతాలు కులాలు అని అంటారు, కానీ అరపరపులు ఆడే జెండా వెనుక, ఆ రంగుల వెనుక చాలా అర్థం ఉంది. అదేంటో నేను చెప్తా విను. మన దేశపు జెండా 3 రంగులలో పచ్చ రంగు. తన కష్టాన్ని సాగుగా చేసి తన చెమటను దారపోసి మనకెల్లప్పుడూ కడుపు నింపి ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకే నిదర్శనం. ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం. ప్రేమంటే అణు అణువును నీటే మమతల మౌనం. పదపదమంటే నిలవదు ప్రాణం. ఆ మరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చిలుకే ప్రేమంటే. మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ప్రపంచానికి తమ 5,000 నోట్లకు వెళ్ళాలంటే ఒక రైతు 5,000 పట్టి నీరుతో తడవాలి. మండే పొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే. పండే పొలము చెబుతుందే పదులుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే. తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే. తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే. నాన్న, మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనమేం తింటాం నాన్న? మనం రైతులమన్నా. మన కడుపు నిండినా నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే అన్న. దేవుడు మనకు ప్రాణం పోస్తే మన ప్రాణాన్ని నిలపడం కోసం ఆహర్నిశలు సేవా తత్పరులై మన వైద్యులే తెలుపు రంగుకు నిదర్శనం. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి
తల్లికి 100 ఏళ్ల ఆయువుందిగా. డాక్టర్, తన కంటి కాదండి, తనను ముట్టుకోకండి. సార్ సార్ మీరు ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. మహర్షిలాగా సాగదా. వైద్యుడు ఆశావాది, ప్రాణాల్ని కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. స్వార్థమెంత గొప్పదో ఈ పదము రుసుము కట్టదా. శ్రీరాము లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని నలుగు పంచగా విశాల నింగి If you mix this virus in your medicines, I will offer you a huge money. రే, నీకు ఎలా కనిపిస్తుందంట్రా? మా దేశంలో ప్రతి వైద్యుని ఒక దేవుళ్ళ చూస్తారు. అలాంటిది డబ్బులు కాసుపడి నా దేశానికి, నా ప్రజలకు ద్రోహం చేయమంటారు. ఇది నా కళ్ళలో కూడా జరగదు. ఒక వైద్యుడిగా నా దేశ ప్రజల ప్రాణాలు కాపాడమే నా బాధ్యత. భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి ఆ సాఫ్రాన్ రంగు నిదర్శనం. ఇంటి నుండి కాల్ వచ్చింది, మీ భార్యకు చాలా సీరియస్ గా ఉందంట. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ నా దేశ ప్రజల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం ఎవరు ఆలోచిస్తారు? కాలిపోయే నాకు బాధగా లేదు. దేశాన్ని కాపాడనన్న గర్వం నాలో ఉంది. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం అది. వైద్యో నారాయణో హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పోడ్రా. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టి మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్ లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఎప్పుడో బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ 3 రంగుల మధ్య అశోక చక్రే మన దేశ ఐక్యమత్యతకు నిదర్శనం. మనందరం కలిస్తేనే మన భారతదేశం.
ధన్యవాదాలండి. పూజి తల్లి, ఈసారి ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్దాం నాన్న. అలాగే నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి తీసుకెళ్తాను. ఈ బర్త్డే చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. చంపకండి అన్న, ప్లీజ్ అన్న. అన్న నేను ముస్లిం అన్న, ప్లీజ్ అన్న వదిలేండి అన్న, ప్లీజ్ అన్న. నువ్వు ఎవడైతే నాకేంట్రా, నువ్వు ఇండియన్వే కదా. ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. ब्रेकिंग न्यूज, पहलगाम कश्मीर में एक भीषण आतंकी हमला हुआ है. कम से कम 26 लोगों की मौत की पुष्टि हुई है जब बंदूकधारियों ने टूरिस्ट काफिले पर फायरिंग की. शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिल करके रहेगी. ఇప్పటిదాకా ఏ దేశం మీద ముందుగా మనం దాడి చేసినట్టు భారతదేశ చరిత్రలో లేదు. $1947, $65, $71, $99. వాళ్ళ గుండెలో భయం పుట్టించడానికి ఇదే మంచి అవకాశం. ఇప్పుడు భారతదేశం చేతులు ముడుచుకొని కూర్చోదు. ఇది నవభారతం. ఈ భారతం ఇళ్లలోకి చొరబడుతుంది, చంపుతుంది కూడా. నిరంతరం
నిద్రపోతురా నిలువెత్తును నిప్పు కంచెదై నువ్వుంటేనే దిల్లే ఇండియా దిల్లే ఇండియా దిల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొనగా మండే భాస్వరం ఓ సైనిక స్వరాగీతం ఈశ్వరం ఓ సైనిక వందే మాతరం ఓ సైనిక నీ వల్లే ఉన్నామందరం ఓ సైనిక చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా నీ అమ్మను నేనురా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా నీ అమ్మను నేనురా ఎండవానకు గొడుగును నేనై నీతోటే ఉంటా గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా చక్కని పరిమళాలు వీస్తా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా పిట్టగోళ్ళకు చిటారి కొమ్మన ఊయలలు పేస్తా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా కడుపు గాలేటి బాటసారులకు కాయలందిస్తా కడుపు గాలేటి బాటసారులకు కాయలందిస్తా కంటి నిద్రకు ఉపద్రవిస్తే చల్లగా దీవిస్తా మిమ్ముల చల్లగా దీవిస్తా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా వనమై ఎంతో పచ్చగా పెరిగి వానలు కురిపిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కమ్మనైతా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కమ్మనైతా పండగ పూటల పంటతో
నేనురా నీతిని మరిచి మొదటికి నరికి సంపద కూర్చకురా మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి చక్కని జీవన సౌందర్యంతో సాగి ముందు రండి మీరు సాగి ముందు రండి చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా దేశభక్తి అంటే కేవలం జెండాకు వందనం చేయడమే కాకుండా ఈ గడ్డపై ఉన్న ప్రకృతిని పచ్చదనాన్ని కాపాడుకోవడంలో కూడా ఎంతో ముఖ్యమని చెట్టు చెట్టమ్మ సాంగ్తో మన చిన్నారులు నిరూపించారు. సింగరేణి గనుల నడుమ మరొకసారి చేసుకోకుండా ఉండాలని ఒక మంచి సందేశంతో ముందుకొచ్చారు చిన్నారులు.
లింకులు నొక్కదురా, నీ కలలు రేపు వెలుగురా, జీవితం ఆగం చేసుకోవద్దురా. రేపటి చిమ్మ చీకటి మంచి స్నేహితుల తోడుంటే మంచి మాట వినురా, మాదక ద్రవ్యాల ఊబిలో దిగబడి పోకురా. జీవితం ఆగం చేసుకోవదురా. బంధాలను తెంచుకొని బందీగా మారకురా, నిన్ను నమ్ముకున్న వాళ్లకు శోకాన్ని మిగల్చకురా. ద్రక్షోలికి పోవద్దురా, తగని లింకులు నొక్కదురా, నీ కలలు రేపు వెలుగురా, జీవితం ఆగం చేసుకోవద్దురా. మంచిర్యాల డిస్ట్రిక్ట్ లోని సింగరేణి హై స్కూల్ కి మొదటి బహుమతి లభించింది. అందరూ గట్టిగా చప్పట్లతో శానిటేషన్, క్లీనింగ్ అండ్ గ్రీన్ ఫ్యూచర్. సార్ 1 సెకండ్ ప్లీజ్, కొంచెం ఇట్లా జరగండి సార్, ఇట్లా. ఓకే రెడీ అన్న, ఇక్కడ చూడండి. ఓకే రెడీ, 1 మోర్. అందరు గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలిపవలసిందిగా కోరుకుంటున్నాము. గట్టిగా చప్పట్లు. వినబడతలేవు, గట్టిగా చప్పట్లు మరొకసారి, గ్రౌండ్ మొత్తం వినబడాలి. మన మేడం గారిని కోరుకుంటున్నాము. అందరు గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలిపవలసిందిగా కోరుకుంటున్నాము. ఓకే రెడీ సార్, 1 మోర్ ప్లీజ్. నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ ఈ యొక్క విజిలింగ్ అవేర్నెస్ వీక్ లో స్కూల్ చిల్డ్రన్స్ కి నిర్వహించినటువంటి ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ లో సెకండ్ ప్రైజ్ కుమారి పి తేజస్విని, డాటర్ ఆఫ్ పి మహిళ. నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ అభినందనలు తెలియవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత వీరిని షాలుతో సన్మానం చేయవలసిందిగా జిఎం గారిని
అలాగే మేడం గారిని కోరుకుంటున్నాము. అలాగే వారికి బొకే మెడల్తో సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. గట్టిగా చెప్పండి. తర్వాత శ్రీ యు సాగర్ తో సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాము జిఎం గారిని. నెక్స్ట్ శ్రీ కేఆర్ సంపత్ సీనియర్ సెక్యూరిటీ గార్డ్ ఎస్ఎన్పిసి మీరు రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ కేఆర్ సంపత్ సీనియర్ సెక్యూరిటీ గార్డ్ ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్ చెప్పండి. మీరు స్టేజ్ దగ్గరకు రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ వీరికి బొకే అందజేయవలసిందిగా సర్టిఫికేట్ తో సన్మానం చేయవలసిందిగా గోల్డ్ మెడల్ మరి సర్టిఫికేట్ సన్మానం చేయవలసిందిగా మన ఏరియా జిఎం సార్ గారిని కోరుకుంటున్నాము. ఓకే రెడీ సార్. సిఎంబిజే చైర్మన్ కాశీపేట వన్ ఇంగ్లాండ్ వీరికి బొకే అందజేయవలసిందిగా మేడం గారిని కోరుకుంటున్నాము. తర్వాత సర్టిఫికేట్లో గోల్డ్ మెడల్ అందజేయవలసిందిగా శైలేంద్ర సత్యనారాయణ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే రెడీ సార్. శ్రీ ఎం విజయ్ చైర్మన్ కాశీపేట వన్ ఇంగ్లాండ్ వీరిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వీరిని షాలోతో సన్మానం చేయవలసిందిగా మన ముఖ్య అతిథి గౌరవ జనరల్ మేనేజర్ సార్ గారిని కోరుకుంటున్నాము. ఈ కోల్ ఇండియా ఈవెంట్స్ లో గెలుపొందిన ఉద్యోగులందరూ ఇక్కడ స్టేజ్ దగ్గర ఉండవలసిందిగా కోరుకుని నెక్స్ట్ గ్రూప్ ఫోటో సెక్షన్ ఉంటుంది. గారు వారికి నెక్స్ట్ శ్రీ ఎల్ వినయ్ పిట్టర్ శాంతిగలి మ్యాన్ వారు వేదిక దగ్గర రెడీగా. తర్వాత శ్రీ పి స్వామి డ్రైవర్ కాశీపేట వన్ ఇంగ్లాండ్ వారు రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. వీరికి బొకే అందజేయవలసిందిగా గౌరవ అతిథి సేవా ప్రెసిడెంట్ మందమరి ఏరియా మేడం గారిని కోరుకుంటున్నాము. తర్వాత సర్టిఫికేట్ మరియు గోల్డ్ మెడల్ అందజేయవలసిందిగా ఏపీ సీనియర్ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ శైలేంద్ర సత్యనారాయణ గారిని కోరుకుంటున్నాము. ఓకే రెడీ సార్. రెడీ సార్. వన్ మోర్ ప్లీజ్. ఓకే సార్. నెక్స్ట్ బొకే అందజేయవలసిందిగా మన గౌరవ అతిథి సేవా ప్రెసిడెంట్ శ్రీవాణి రాధాకృష్ణ మేడం గారిని కోరుకుంటున్నాము. తర్వాత గోల్డ్ మెడల్ అందజేయవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ శైలేంద్ర సత్యనారాయణ గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. సర్టిఫికేట్ కూడా అందజేయవలసిందిగా కోరుకుంటున్నాము శ్రీ శైలేంద్ర సత్యనారాయణ గారిని. అలాగే సీఎం వైస్ ప్రెసిడెంట్ రమేష్ సార్ గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ శ్రీ ఎల్లూరి శ్రీనివాస్ గారు లైన్మెన్ కేకే పాయింట్ క్లైంట్ వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము కోరుకుంటున్నాము. వీరిని నెక్స్ట్ వీరికి షాలోతో సన్మానం చేయవలసిందిగా మన ముఖ్య అతిథి వారిని కోరుకుంటున్నాము. ఓకే సార్. నెక్స్ట్ శ్రీ కె వెంకటస్వామి గారు ఏరియా వర్క్షాప్ వారు రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. వారికి బొకే అందజేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ మేడం గారిని కోరుకుంటున్నాము. తర్వాత సర్టిఫికేట్ అందజేయవలసిందిగా జిఎం సార్ గారిని అలాగే ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ సీఎం రమేష్గా ఆహ్వానిస్తున్నాము. అలాగే సివిల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారు కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సార్ ఇక్కడ చూడండి సార్. మేడం ప్లీజ్. శ్రీ కె వెంకటస్వామి గారిని షాలోతో సన్మానం చేయవలసిందిగా మన ముఖ్య అతిథి వారిని కోరుకుంటున్నాము. తర్వాత బొకే అందజేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ మేడం గారిని కోరుకుంటున్నాము. నెక్స్ట్ సర్టిఫికేట్ను గోల్డ్ మెడల్ అందజేయవలసిందిగా మన ముఖ్య అతిథి జిఎం సార్ గారిని వారితో అకంపెనీ చేయవలసిన షాలోతో సన్మానం చేయవలసిందిగా ముఖ్య అతిథి గారిని కోరుకుంటున్నాము. అలాగే బొకే అందజేయవలసిందిగా మేడం గారిని కోరుకుంటున్నాము. దీనికి సిల్వర్ మెడల్ మరియు సర్టిఫికేట్ అందజేయవలసిందిగా ఏపీసీ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ మరియు అలాగే
ఏఐటీసీ ఓకే 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 రెడీ సార్. నెక్స్ట్ కల్చరల్ ప్రోగ్రామ్స్లో గెలుపొందిన స్కూల్ పిల్లలు వారు అందరూ రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ఓకే రెడీ సార్. వన్ మోర్ ప్లేస్ స్మైల్. ఇండివిజువల్ ప్రైజెస్ అవి మీ ఇన్ఛార్జెస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దయచేసి కోఆపరేట్ చేయాలి. మెమెంటో మాత్రం ఏరియా జిఎంఆర్ చేతుల మీద ఇన్ఛార్జికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీరందరూ స్కూల్లో కనెక్ట్ చేసుకోవాల్సిందిగా అందరికి రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ తవకల్ హై స్కూల్ మందమరి వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అది డౌన్ చేయండి. అది షీల్డ్ డౌన్ చేయండి. సారీ మీకు కొంచెం జరగండి. ఈ యొక్క ప్రైజెస్ కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే రెడీ. టయర్స్ బ్యాక్ సైడ్ లో పర్సనల్ డిపార్ట్మెంట్ వారిని కాంటాక్ట్ చేసి ప్రైజెస్ కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ కార్మల్ హై స్కూల్. ఓకే రెడీ. కానీ ఇట్లా కూర్చోండి ఒకసారి. ఇట్లా కూర్చోండి. రైట్ రైట్. ఓకే రెడీ సార్. ఓకే రెడీ. నెక్స్ట్ స్మైల్ సార్. అందరు ఇక్కడ చూడాలి ఒకసారి. తర్వాత పరేడ్ లో మార్చ్ ఫస్ట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వారికి బహుమతి ప్రదానం కలదు. ఎంతో నెక్స్ట్ ఎస్ఎన్పిసి ప్లాటూన్ కమాండర్. అందరూ గట్టిగా చప్పట్లు వీరికి అభినందనలు తెలియవలసిందిగా కోరుకుంటున్నాము. అందరూ గట్టిగా చప్పట్లతో సింగరేణి హై స్కూల్ చిల్డ్రన్స్ కి గట్టిగా వారు వేదిక దగ్గరికి వచ్చి రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. తవకల్ హై స్కూల్ మార్చ్ ఫస్ట్ లీడ్ చేసినటువంటి వారు ఒక టీం లీడ్ మరియు ఒక టీం మెంబర్స్. ఓకే రెడీ. ఓకే రెడీ సార్. జనరల్ మేనేజర్ సార్ గారిని కోరుకుంటున్నాము. ఓకే రెడీ సార్. కొంచెం జరగండి. ఓకే రెడీ సార్. అందరు గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలపాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎంతో ఓకే రెడీ సార్. సార్ ప్లీజ్. బ్యాండ్ పార్టీ బ్యాండ్ కొట్టాడు కదా సార్. పాటలు దీంట్లో పాటలు కూడా రాలేదు సార్. కొంచెం వైడ్ లో మ్యూజిక్ పెట్టు. మ్యూజిక్ పెట్టు గట్టిగా. లాస్ట్ అందరు డ్యాన్స్ ఉంటుంది. మ్యూజిక్ పెట్టు గట్టిగా పెట్టు. ఓకే రెడీ సార్. అందరూ ఒకసారి చూడండి. మ్యూజిక్ మ్యూజిక్ ఇంకా రెడీ సార్. వన్ మోర్ ప్లేస్. నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. వెంకటరెడ్డి సార్, ధూప్ సింగ్ సార్. ఓకే రెడీ సార్. సార్ రెడీ సార్. వన్ మోర్ ప్లేస్ స్మైల్. అందరు ఇక్కడ చూడండి సార్ కెమెరా. ఓకే రెడీ సార్. రెడీ స్మైల్. పబ్లిక్ వారి కుటుంబ సభ్యులు. జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా
शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। Okay, ready? Ready, sir? One more please. Students, sir, please. Okay, sir. Okay, ready, sir? One more please. Smile. Students, sir. It.